అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నిన్న వీడియో వచ్చేసరికి హౌస్ షిఫ్ట్ అయినప్పుడు పాలు పొంగిచ్చింది వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసరికి హోమ్ టూర్ చేయబోతున్నానండి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం. మన ఛానల్లో ఇంతవరకు నేను ఎప్పుడు చూపించలేదు. అది ఎలా సర్దుకున్నాం మేము అంతా కూడా ఉన్న ప్లేస్లో ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందుకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుండే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి అన్నమాట. వీడియోస్ పెట్టడానికి లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంతకుముందు 1 మంత్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇంతవరకు నా గురించి కూడా నేను ఏ వీడియోలో చెప్పలేదు కదా, మా ఫ్యామిలీ గురించి కానీ ఏంటి అనేది, అది కూడా కంప్లీట్గా ఆ వీడియోలో అయితే చెప్తానండి. ప్లీజ్ కొంచెం మన ఛానల్లో వీడియోస్ని ఫాలో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అర్థం చేసుకోండి వీడియోస్ ఎందుకు లేట్ అవుతుంది అనేది. ఇప్పుడైతే ఈ హోమ్ ఎలా మేము సెట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట, ఐరన్ గేట్. ఇది పక్క ఫ్యామిలీకి మనకి ఎటువంటి సంబంధం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనకి సపరేట్గా అయితే ఉంటుందండి మా హౌస్కి. ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇదంతా ఓపెన్ ప్లేస్, మొత్తం మా హౌస్ ముందున్న బాల్కనీ. ఇక్కడ చెప్పుల స్టాండ్ అది సెట్ చేసుకున్నాము. ఇంకా దీంట్లో వచ్చేసరికి పూలకుండి అది ఉందండి. ఇంకా ఇది సెట్ చేయాలి. మట్టి అంతా గట్టిగా అయిపోయింది, దాని చిత్త కొట్టి కొంచెం వాటర్ వేసి కుండి అయితే సెట్ చేసి పెట్టాలి. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్కి మేము ఇట్లాగైతే ఓము, ఇలాగ స్వస్తిక్, త్రిశూలం అయితే పెట్టాము. ఇలా పెడితే చాలా మంచిదని ఎంట్రన్స్లోనే పాలు పొంగించడానికి వచ్చినప్పుడే ఇదంతా పెట్టేశానండి. ఇంకా ఇది వచ్చేసరికి హాల్ అనమాట. ఇంకా హాల్లోనే మనకి మెయిన్ డోర్కి పక్కనే ఇలా మిషన్స్ ఇవన్నీ సెట్ చేసుకున్నామండి. మా మదర్ టైలరింగ్ చేస్తారని తెలుసు కదా, మీకు వీడియోస్ అనేవి పెడతా ఉంటాను. సో టైలరింగ్ సంబంధించి మొత్తం కూడా ఇటు సైడ్ పెట్టుకున్నాము. ఆ ర్యాక్లో అంతా కూడా టైలరింగ్ వాళ్ళకి సంబంధించిన బట్టలు అవన్నీ అయితే పెట్టుకున్నాము. ఇంకా 2 మిషన్లు, ఒకటి జిగ్జాగ్ మిషన్, ఒకటి నార్మల్ మిషన్ అండి స్టిచ్ చేసుకునేది. అవి 2 కూడా ఇటు సైడ్కి సెట్ చేసాము. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ వచ్చిందండి. మా బుడ్డోడు వచ్చాడంటే కొంచెం పెద్దోడు అయ్యాక నడుస్తాడు కదా, ఏదైనా వేసి కొడితే పగిలిపోతుందని భయం వేసి ఈ మిషన్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ పెట్టేస్తే వాడు రావడానికి ఇంకా ఉండదు కదా అని సెట్ చేసాము. ఇంకా దీనికి ఆపోజిట్లో వచ్చేసరికి ఇట్లాగా స్టూల్స్ అవి వేసామండి. కస్టమర్స్ అలా వచ్చినప్పుడు మా మదర్ స్టిచ్చింగ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడడానికి వీలుగా ఎదురుగా ఉంటుందని. ఇంకా అలానే అక్కడ క్యాలెండర్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మనకి ఇక్కడ షెల్ఫ్ లాగా అయితే వచ్చిందండి. వీటికి కూడా కబోర్డ్స్, క్లోజర్ కబోర్డ్స్ ఇచ్చేసారు. పైన వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నామండి, ఫ్రేమ్ పెద్దది. నార్మల్గా ఇదైతే మనకి క్యాలెండర్ టైప్లో అయితే ఇచ్చారండి ఒకళ్ళు గిఫ్ట్గా. దాన్ని మేమైతే ఇలాగ పెద్ద ఫ్రేమ్గా అయితే చేయించుకున్నాము. అక్కడ హౌస్లో ఉన్నప్పుడు కూడా హాల్లో ఉన్న ఇలా షెల్ఫ్స్ పైనే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చాక కూడా సేమ్ ఆ షెల్ఫ్ పైన పెట్టుకున్నామండి. ఇంక ఇలా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కొన్ని మాత్రం పెట్టుకున్నాం, ఖాళీగా ఉంటే బాగోదు కాబట్టి. ఈ ఫోటో చూసారంటే కనుక ఇది నేనే అనమాట, స్కూల్ టైం అప్పుడు, 8th 7th క్లాస్ స్కూల్ టైం అప్పుడు అండి ఈ ఫోటో వచ్చేసరికి. ఇంక ఇలా హాల్లో అయితే చిన్నగా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ సెట్ చేసుకున్నాం. అలానే దివాన్ కార్డ్ కూడా వేసుకున్నామండి. ఇంకా మా మదర్ అయితే నిద్రపోతా ఉన్నారండి. కొంచెం ఫీవర్ వచ్చిందనమాట. హౌస్ అనేది సెట్ చేసుకున్నాం కదా, అలసిపోయారు బాడీ అనేది. ఇంకా నెక్స్ట్ కిచెన్ అవి చూపిస్తాను. లోపలికి వెళ్తే మనకి డోర్ పక్కనే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టాండ్ అయితే పెట్టుకున్నామండి, ఫిక్స్ చేయించుకున్నాము. మనకి ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, ఇట్లానే గ్లాసెస్ ఇట్లా ఇవన్నీ కూడా, స్పూన్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం. పక్కనే షింక్ అయితే ఇచ్చేసారండి. అలానే ఇది వచ్చేసరికి బుట్ట అంట్లు తోవేసి దీంట్లో వేసుకుంటే వాటర్ అన్ని దాంట్లోకి వెళ్ళిపోయినాయి అంటే మనం తర్వాత స్టాండ్లో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా అలానే పక్కన వచ్చేసరికి స్టవ్ అయితే పెట్టుకున్నాము. దీనికి పెద్ద విండో అయితే ఉందండి. మనకి ఫుల్ లైటింగ్, అంటే లైటింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా సరే కిచెన్లో లైటింగ్ అనేది బాగా ఉండాలండి. అప్పుడే చిన్న పురుగులు ఇట్లాంటివి ఏమి రాకుండా ఉంటాయి అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఒకే ఒక బోర్డు అయితే ఇచ్చారు. ఇంకా అక్కడ మిక్సీ అయితే సెట్ చేసుకున్నామండి. అలానే రోల్ కూడా పైన పెట్టుకున్నాం. ఏమన్నా చిన్న అప్పటికప్పుడు దంచుకోవాలంటే వీలుగా ఉంటుందని. ఇంకా అలానే పక్కన మనకు విండో కూడా ఇచ్చారు. ఇవి స్పూన్స్, కొన్ని చాకు అవన్నీ ఉన్నాయండి. అలానే ఆనియన్స్, వీటికి ప్లేస్ సరిపోలేదు. ఇవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలన్నమాట, అవన్నీ సెట్ చేసుకోవడానికి. ఇంకా ఇది వచ్చేసరికి నాప్కిన్ అండి. అలానే ఈ కవర్లో మనకి చెత్త అవన్నీ వేసుకోవడానికి సంబంధించి కవర్స్ ఉన్నాయని దాంట్లో స్టోర్ చేసి అలా కిటికీలో అయితే పెట్టేశాను. ఇంకా పక్కనే రాగానే మనకి వాష్ ఏరియా అండి. ఇది చిన్న వాష్ ఏరియా అనే, పెద్దదేం కాదు ఇది.
కిచెన్లో ఇచ్చాడు. అలానే ఈరోజే మనకి ఈ వాషింగ్ మిషన్ ఫిట్ అయితే చేయించామండి. మొన్న సాటర్డేనే మేము మొత్తం వచ్చేసాం, అన్నీ సెట్ చేసేసుకున్నాం. బట్ సెట్ చేసే పర్సన్ వచ్చి ఈరోజు అయితే వచ్చారు. ఇంకా అలానే ఈ అరమర్లో వచ్చేసరికి కొన్ని వాటికి సంబంధించి పెట్టుకున్నామండి. చీపిరి ఇంకా అవన్నీ కూడా అక్కడే పెట్టుకున్నాము, డస్ట్బిన్ అంతా కూడా. ఇంకా ఇది మొత్తం వచ్చేసరికి ర్యాక్స్ అండి, చూపిస్తాను మీకు. ఇలా నేనైతే పైన మనకు అవసరం లేని ఈ ఖాళీ బాక్సెస్ అవన్నీ సెట్ చేసుకున్నా. ఇంకా కింద అన్ని మనకి రోజు వాడుకునే సంబంధించినవన్నీ పెట్టుకున్నానండి. ఇంకా అలానే ఇటు సైడ్ డోర్ వచ్చేసరికి ఇక్కడ పైన కూడా వేస్టీ పెట్టుకున్నాను. మిడిల్లో మనకి అందేలాగా ఎదురుగా దేవుడిది అయితే పెట్టుకున్నానండి. మనకి సపరేట్గా ర్యాక్ ఏమి ఇవ్వలేదన్నమాట దేవుడి దానికి. అందుకే మేము ఇలాగా దీంట్లోనే సెట్ చేసేసుకున్నాము. సైడ్ చూసారంటే కనుక బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే ఆ మధ్యలో ఏదన్నా వుడ్తో పెట్టేసి పార్టీషన్ లాగా చేసి సపరేట్గా ఉండేలా చేసుకోవాలనుకుంటున్నాము. చూడాలి, అవంతా కూడా చేయాలి, కొంచెం టైం పట్టిద్ది. ఇంక ఈ లోపైతే ఫస్ట్ ప్రస్తుతానికి మేము అన్నీ కూడా సెట్ అయితే ఇలా చేసేసుకున్నామండి. ఇంకా దీని స్టాండ్ కిందే వాటర్ క్యాన్ కానీ ఇంకా బింది ఇవన్నీ పెట్టుకున్నాము. మనకి స్టవ్ పెట్టుకున్న దాని కింద ఇట్లాగా 2 ఇచ్చారండి అల్మరాస్ అనేవి, అక్కడైతే ఇలా సెట్ చేసుకున్నాము. ఇదేనండి ఇంకా కిచెన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డైనింగ్ ఏరియా అండి. కిచెన్ పక్కనే ఇచ్చారనమాట. మనకి ఇక్కడ బోర్డు ఉండింది, అందుకోసమే ఇంకా ఫ్రిడ్జ్ అయితే అక్కడే పెట్టుకోవాల్సి వచ్చింది. అలానే మనకి డైనింగ్ ఏరియా దగ్గరే ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట, చిన్న బాత్రూము. ఇంకా ఈ ఫ్రిడ్జ్ పైన వచ్చేసరికి ఇలా సింహం బొమ్మ, అలానే పక్కన మనీ ప్లాంట్ ఉండేదండి దాంట్లో చిన్నది, అదైతే పాడైపోయింది, తీసేసాము, కొత్తది పెట్టాలి మళ్ళీ. ఇంకా మనకి షింక్ కూడా అయితే ఇచ్చారండి, అందుకోసం ఇంకా బ్రషెస్ది కూడా అక్కడే సెట్ చేసేసుకున్నాము. ఇంకా పక్కన ర్యాక్స్లో వచ్చేసరికి ఏమో కొన్ని గ్లాసెస్ గాజువి గిఫ్ట్స్ వచ్చినాయి, కొన్ని మాత్రమే పెట్టుకున్నామండి, అన్నీ సెట్ చేయలేదు ఎందుకు వేస్ట్ అని. ఇవి ఎప్పుడన్నా గెస్ట్స్ వచ్చినప్పుడు పనికొస్తుంది కదా అన్నట్లు కొన్ని ఉంచాము. ఇంకా ఉన్నంత ప్లేస్లో మేము డైనింగ్ టేబుల్ని అయితే ఇలాగైతే వేసుకున్నామండి. ఇంకా మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ అనమాట. ఇంతకుముందు మేము పాత ఇంట్లో అయితే చాలా ఎక్కువ స్పేషియస్గా ఉండేది, డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుండేదండి ఆ హౌస్ అయితే మాత్రము. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ చూసారంటే ఇది బాత్రూమ్ అండి. నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళగానే బెడ్ అయితే ఇక్కడ వేసుకున్నాము. ఇంకా అలానే మనకి అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా అయితే ఇచ్చారండి, కబోర్డ్స్కి షెల్ఫ్స్కి పక్కన. అక్కడైతే బీరువాని మేము ఇలాగైతే సెట్ చేసుకున్నాం, తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా అంటే ఇటు ఫేసింగ్ పెట్టకూడదంట, సో అందుకని ఇలా ఫేసింగ్ వచ్చేలాగైతే పెట్టుకున్నామండి. ఇంక ఇక్కడ విండో వచ్చేసరికి ఇక్కడ మనం మంచిగా కూర్చోవచ్చు, సరదాగా బుడ్డోడిని పెట్టుకొని ఆడుకోవడం అట్లా అన్నీ చేసుకోవచ్చు అండి. ఈ బ్యాగ్స్లో కొన్ని సెట్ చేయాల్సినవి ఉన్నవి, ఇవి మాత్రమే సెట్ చేయాలి, మిగిలినవన్నీ సెట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టుకున్నాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే ఫ్యాన్ కూడా ఇక్కడే ఉంచామండి. ఇది కొంచెం పెద్ద రూమ్ అనమాట, అందుకోసమే ఇంక ఇది ఇక్కడే ఉంచేసాం. మా రూమ్లో కూడా వేరే సెట్ చేసాము, చూపిస్తాను. ఇది వచ్చి పెద్ద ఫ్రేమ్ అండి, మా సిస్టర్ వాళ్ళది. మా తమ్ముడు అయితే మ్యారేజ్కి గిఫ్ట్ అయితే ఇచ్చాడు అది. ఇంకా ఏసీ అయితే ఈ రూమ్లోనే ఫిట్ చేయించుకున్నాము. ఓవరాల్గా బెడ్రూమ్ అయితే ఇదండి. ఇంకొక బెడ్రూమ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదండి, దాని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగా పెద్ద షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి, స్లైడ్ డోర్స్ ఇచ్చేసి. ఇంకా మాకు కావాల్సినవన్నీ కూడా దీంట్లోనే సెట్ చేసుకున్నాము. అవసరం లేనివన్నీ కూడా పైన మనకి ఒకటి మచ్చు టైప్లో ఇచ్చేస్తే వాటిలోనే అక్కడ సెట్ చేసేసుకున్నామండి. ఇంకా ఈ రూమ్లో నుంచే మనకి ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. నేనైతే వీడియో చూపించాను కదా, అక్కడ కిచెన్ ఏరియాలో పెట్టుకున్నాం, కిచెన్ దగ్గర ఉన్న వాష్ ఏరియాలో అని. ఇంక ఇదంతా మేము బుడ్డోడి స్నానానికి ఇట్లాగా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంచేసుకున్నామండి. ఇంకా మా తమ్ముడు అయితే పాపం నైట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి నిద్రపోతా ఉన్నాడు. ఇంకా ఈ రూమ్లో కూలర్ అయితే సెట్ చేసాం. అలానే ఇది పెద్ద టేబుల్ కూడా ఇక్కడే ఉంచుకున్నామండి, ఐరన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, బాక్స్ అక్కడే ఉంది కదా అని. ఇదండి ఓవరాల్ వీడియో. చూసారు కదండి, ఫుల్ హోమ్ టూరే చూపించాను. ఫస్ట్ టైం మన ఛానల్ అయితే హోమ్ టూర్ పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ కొంచెం మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియోస్లో ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అనేది నేను రీజన్ కూడా చెప్తాను త్వరలోనే. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.